నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మన గార్డెన్ పెయింటింగ్ చూసాము. సో ఆ గార్డెన్ పెయింటింగ్కి ఇది కంటిన్యూ పెయింటింగ్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, నిండు చంద్రుడు ఉన్నాడు. ఈ నిండు చంద్రుడి చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న 3 రకాల గుళ్ళు కూడా ఇక్కడ కలిసి ఉంటాయన్నమాట ఈ పెయింటింగ్లో. అదే అంజయ్య నాయక్ యొక్క గొప్పతనం. ఒక దగ్గర కాదు, 3. అంటే ఉత్తర దక్షిణ కాకుండా ఇక్కడ మధ్యగా, అంటే అక్కడ దక్షిణాదిలో టెంపుల్స్ వేరే ఉంటాయి, ఉత్తరాదిలో టెంపుల్స్ వేరు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఇంకో టెంపుల్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని కలిపి తన పెయింటింగ్స్లో చూపిస్తున్నాడు. సింబాలిక్గా మనకి ఒక ట్రావెల్ చూపిస్తున్నాడు అనమాట. ఆ ట్రావెల్ ఏంటి అంటే, ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, అలాగే పులి ఉంది. అంటే పార్వతీదేవి, శివపార్వతులు ఇద్దరు ఈ చంద్రులో ఉంటాడు. ఇది నిండు పౌర్ణిమ రోజు అన్నమాట. ఈ పౌర్ణమి రోజు శివపార్వతులు ఇద్దరు చంద్రుల్లో ఉన్న ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఫ్యామిలీ మొత్తం, అంటే ఎవరు, కుమారస్వామి కానీ వినాయకుడు కానీ, వినాయకుడిని రిప్రజెంట్ చేయడానికి జస్ట్ ఏనుగులు మాత్రమే వేయడం జరిగింది. సో ఈ వేణుగుల రూపంలో, అంటే ఆయన ఆ రూపంలో అక్కడికి వచ్చాడు, ఏనుగు రూపంలో వచ్చారనమాట. అలాగే నెమలి ఏంటి అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామిని వాహనం అన్నమాట. సో ఇక్కడ కూడా ఆకాశంలో ఎగురుతున్న ఈ నెమలి కింద మనకి చాలా చెట్లు కానీ, ఇక్కడ కార్నర్లో చూస్తే చాలా బిల్డింగ్స్ కనబడుతుంది. ఎక్కడో దూరాన ఒక బిల్డింగ్ కనబడుతుంది, చాలా బిల్డింగ్స్, ఊరు కనబడుతుంది అనమాట. అక్కడ ఈ గార్డెన్ నుంచి దూరంగా ఒక ఊరు కూడా ఉంది, అది చూపిస్తుంది. ఇక్కడ చేపలు ఉన్నాయి నీళ్ళల్లో, చాలా తామర పువ్వులు ఉన్నాయి, చాలా నందులు వేసాడు, చాలా గుళ్ళను వేసాడు. సో ఎలా ఉంది అంటే ఒక ఆకాశంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూపించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలట్లేదు. ఎందుకు అంటే అసలు అంత చిన్న మైల్డ్ వర్క్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ అండ్ గ్రేట్ ఆర్ట్ వర్క్ చేస్తున్నాడు అంజయ్ నాయక్. కంటిన్యూ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.